హలో ఎవ్రీవన్. డిఆర్‌పి రూల్స్‌లో భాగంగా మొదటగా మనం డి స్టాండ్స్ ఫర్ డిజిటల్ సమ్ గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు డి స్టాండ్స్ ఫర్ డివిజిబిలిటీ రూల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. డి స్టాండ్స్ ఫర్ డివిజిబిలిటీ రూల్స్. మరి డివిజిబిలిటీ రూల్స్ అంటే భాజనీయత సూత్రాలు. భాజనీయత సూత్రాలు అంటే ఏంటంటే ఏదైనా ఒక సంఖ్య ఏ సంఖ్యచే నిశ్శేషంగా భాగించబడుతుంది లేదో తెలిపే సూత్రాలని మనము భాజనీయత సూత్రాలు అంటాం. మరి అటువంటి సంఖ్యలు ఇప్పుడు 2, 3 నంబర్స్ తీసుకున్నాము. అయితే ముందుగా భాజనీయ సూత్రాల్లో మొదటిది 2. మరి 2 1, అలాగే 2ని పోలి ఉండే ఇంకొకటి 5 1, అలాగే 10 1. ఈ 3 సిమిలర్గా భాజనీయ సూత్రాలని పోలి ఉంటాయి. కాబట్టి నేను మొదటగా మీకు 2 యొక్క భాజనీయ సూత్రం అంటే ఏంటంటే ఏదైనా సంఖ్యలోని ఒకట్ల స్థానంలో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉన్నట్లయితే ఆ సంఖ్య 2చే నిశ్శేషంగా భాగించబడుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఏదైనా సంఖ్య ఒకట్ల స్థానంలోని అంకె 2చే నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్య అనేది 2చే నిశ్శేషంగా భాగించబడుతుంది. మరి దానికి ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు 1278 తీసుకున్నా. 1278 లాస్ట్ డిజిట్ 8 కాబట్టి ఈ డిజిట్ లాస్ట్ డిజిట్ 2తో నిశ్శేషంగా భాగించబడుతుంది కాబట్టి ఓవరాల్ నెంబర్ అనేది నిశ్శేషంగా భాగించబడుతుంది. మరి ఇక్కడ 10,058 అనుకున్నాం అనుకోండి. మరి ఇక్కడ 8 అనేది ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్య 2 యొక్క గుణిజం కాబట్టి నిశ్శేషంగా 2చే నిశ్శేషంగా భాగించబడుతుంది. మరి నెక్స్ట్ 3 తర్వాత 2 తర్వాత 5, 2 తర్వాత నెక్స్ట్ ఏంటి 2 తర్వాత 5 యొక్క భాజనీయ సూత్రం ఏంటి? మరి 5 యొక్క భాజనీయ సూత్రం అంటే మనకి ఒకట్ల స్థానంలో 0 కానీ లేదా 5 కానీ ఉన్నట్లయితే ఒకట్ల స్థానంలో 0 కానీ లేదా 5 కానీ ఉన్నట్లయితే ఆ సంఖ్య 5చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ సంఖ్య తీసుకున్నాను 13,000. 13,000లో ఒకట్ల స్థానంలో 0 ఉంది కాబట్టి ఇది 5చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇంకొక నెంబర్ తీసుకుంటాను. 16,785 తీసుకున్నాను. ఇందులో ఒకట్ల స్థానంలో 5 ఉంది కాబట్టి ఈ ఓవరాల్ నెంబర్ అనేది 16,785 అనేది 5చే నిశ్శేషంగా భాగించబడుతుంది అని చెప్పచ్చు. ఓకే. తర్వాత 10 యొక్క భాజనీయ సూత్రం సేమ్ 5కి ఏ విధంగా అయితే ఉంటుందో 10కి కూడా ఇంచుమించు అదే విధంగా ఉంటుంది. కాకపోతే 0 మాత్రమే తీసుకుంటాం. అంటే ఒకట్ల స్థానంలో 0 మాత్రమే ఉంటే ఒకట్ల స్థానంలో 0 మాత్రమే ఉంటే అప్పుడు ఆ సంఖ్య అనేది 10చే నిశ్శేషంగా భాగించబడుతుంది. కేవలం 0 మాత్రమే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది. దీని ఒకట్ల స్థానంలో 0 ఉంది కాబట్టి ఈ సంఖ్య అనేది 10చే నిశ్శేషంగా భాగించబడుతుంది. మరి ఇప్పుడు 2 యొక్క భాజనీయ సూత్రం చూసాము, అలాగే 5 యొక్క భాజనీయ సూత్రం చూసాము, అలాగే 10 యొక్క భాజనీయ సూత్రం చూసాము. 4, 8, 16 ఇంచుమించు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి ఈ మూడిటిని ఒకసారి చెప్పడం జరుగుతుంది. అయితే 4 యొక్క భాజనీయ సూత్రం ఏంటి అంటే 4 యొక్క భాజనీయ సూత్రం ఏంటంటే ఏదైనా ఒక సంఖ్య చివరి 2 అంకెలు అనగా ఒకట్ల స్థానంలో మరియు 10ల స్థానంలో ఉన్న అంకెలు అనేది 4చే నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్య అనేది 4చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4, 8, 2, 4 అన్నాం అనుకోండి. ఇప్పుడు చివరి 2 అంకెలు అనగా 24 అంటే ఇది ఒకట్ల స్థానము, 10ల స్థానం, 100ల స్థానం, 1000ల స్థానం. అంటే 10ల స్థానం మరియు ఒకట్ల స్థానంలో ఉన్న అంకె అనేది 4చే నిశ్శేషంగా భాగిస్తే కనుక 4,24 కాబట్టి భాగిస్తే కనుక ఓవరాల్ నెంబర్ అనేది 4చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఓకే. మరి ఇది ఉంది. ఇప్పుడు చివరి 2 అంకెలు 4చే నిశ్శేషంగా భాగిస్తుందా? భాగించదు. కాబట్టి ఈ సంఖ్య అనేది 4చే
నిశ్శేషంగా భాగించబడదు. ఓవరాల్ నెంబర్ అనేది 4371 అనేది 4చే నిశ్శేషంగా భాగించబడదు అని చెప్పొచ్చు. అలాగే తర్వాత 8. 8 యొక్క భాజనీయ సూత్రం ఏంటి అంటే 8 యొక్క భాజనీయ సూత్రం చెప్పాలంటే ఇప్పుడు 4 లాగా ఇంచుమించు అలాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ చివరి 2 అంకెలు చెప్పాము, ఇక్కడ చివరి 3 అంకెలు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చివరి 3 అంకెలు అనేది 8చే నిశ్శేషంగా భాగించబడితే ఓవరాల్ నెంబర్ అనేది 8చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 16,824 తీసుకుందాం. మరి ఇక్కడ చివరి 3 అంకెలు 8చే నిశ్శేషంగా భాగించబడితే అప్పుడు ఈ ఓవరాల్ నెంబర్ అనేది 8చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇక్కడ చివరి సంఖ్యలు ఏంటి 824 కాబట్టి ఈ 24 అనేది 8చే నిశ్శేషంగా భాగించబడుతుంది కాబట్టి 8 1 8 0 8 3 24 కాబట్టి ఈ ఓవరాల్ నెంబర్ అనేది 8చే నిశ్శేషంగా భాగించబడుతుంది. 8 యొక్క భాజనీయ సూత్రం ఏంటంటే చివరి 3 అంకెలు 8చే నిశ్శేషంగా భాగించబడాలి. ఫస్ట్ కండిషన్ అప్లై ఏంటంటే చివరి 3 అంకెలు అంటే లాస్ట్ 3 డిజిట్స్ లాస్ట్ 3 డిజిట్స్ అనేది 8చే నిశ్శేషంగా భాగించబడాలి. దానికంటే ముందుగా అది ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. దానికన్నా ముందుగానే అది ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ఎందుకంటే 8చే భాగించాలంటే అది ఈవెన్ నెంబర్ అయితేనే 8చే భాగించబడుతుంది, రైటా? కాబట్టి మనం చూడగానే అది ఈవెన్ నెంబర్ కాకుండా ఆడ్ నెంబర్ ఉంటే అది 8చే నిశ్శేషంగా భాగించబడదు అని చెప్పొచ్చు. అంటే ఖచ్చితంగా ఇది ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. సెకండ్ ఏంటంటే లాస్ట్ 3 డిజిట్స్ అనేది 8చే నిశ్శేషంగా భాగించబడాలి. ఇంకొకటి లాస్ట్ 3 జీరోస్ ఉన్నా కూడా అది 8చే నిశ్శేషంగా భాగించబడుతుంది. 4856 కానీ తీసుకుంటే అది 8చే నిశ్శేషంగా భాగించబడుతుందా లేదో చూడాలి. ఏం చెప్పాము, ఫస్ట్ నెంబరు ఈవెన్ నెంబర్ అయి ఉంది, ఓకే, ఛాన్స్ ఉంది. మరి లాస్ట్ 3 డిజిట్స్ అనేది 8చే నిశ్శేషంగా భాగించబడాలి. మరి 856 కానీ తీసుకుంటే అది 8చే నిశ్శేషంగా భాగించబడాలి. మరి ఏమవుతుంది 8 1 8 0 మళ్ళీ 56 తీసుకుంటే 8 7 56 కాబట్టి 0 వచ్చింది. కాబట్టి ఈ సంఖ్య ఓవరాల్ నెంబర్ అనేది 8చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇక్కడ 100ల ప్లేస్ అనేది ఈవెన్ నెంబర్ అయి ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ఓకే. ఒకవేళ ఆడ్ నెంబర్ ఉంటే కనుక దీనికన్నా ముందుగానే ఈ 100ల స్థానంలో ఉన్న అంకె అనేది ఆడ్ నెంబర్ అయి ఉంది కాబట్టి దీనికి 12కి 4 కలిపితే 16 అనేది 8చే భాగించబడుతుంది కాబట్టి ఓవరాల్ నెంబర్ అనేది 8చే నిశ్శేషంగా భాగించబడుతుందని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు 16 యొక్క భాజనీయ సూత్రం సేమ్ 8కి ఏ విధంగా అయితే చేసామో ఇప్పుడు కూడా 16కి అదే విధంగా చేస్తాం. కాకపోతే ఇక్కడ 100ల స్థానం కాకుండా వేల స్థానాన్ని మనం చూడవలసి ఉంటుంది అనమాట. లాస్ట్ 3 డిజిట్స్ కాకుండా ఇక్కడ లాస్ట్ 4 డిజిట్స్ చూస్తాం. లాస్ట్ 4 డిజిట్స్ అనేది 4 డిజిట్స్ 16చే నిశ్శేషంగా భాగించబడాలి. లాస్ట్ 4 డిజిట్స్ అనేది 16చే నిశ్శేషంగా భాగించబడాలి. అలాగే ఈవెన్ నెంబర్ అయి ఉండాలి, అది పక్కన పెట్టండి. ఈవెన్ నెంబర్ ఖచ్చితంగా అయి ఉండాలి, ఎందుకంటే 16 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ 4 డిజిట్స్ అనేది ఒకవేళ ఉంటే కనుక అది కూడా 16చే నిశ్శేషంగా భాగించబడుతుంది. అలాగే లాస్ట్ 4 డిజిట్స్ 16చే నిశ్శేషంగా భాగించబడాలి. అలాగే ఒక నెంబర్ తీసుకుందాం 16,592. లాస్ట్ 4 డిజిట్స్ అనేది మనం చూడాలా. ఫస్ట్ ఏంటి లాస్ట్ 4 డిజిట్స్ అనేవి 16చే భాగించబడితే ఓవరాల్ నెంబర్ అనేది 16చే నిశ్శేషంగా భాగించబడుతుంది. అయితే ఇప్పుడు 6592 అనేది 16చే మనం భాగిస్తే 16 4 64 అవుతుంది. 1 16 1 16 3 16 2 32 కాబట్టి ఈ ఓవరాల్ నెంబర్ అనేది 16చే నిశ్శేషంగా భాగించబడుతుంది. అంటే లాస్ట్ 4 డిజిట్స్ అనేది 16చే నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్య ఓవరాల్ నెంబర్ అనేది 16చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఓకే, అయితే 4th డిజిట్ అనేది మనకి ఇక్కడ సరి సంఖ్య ఉంది కాబట్టి ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేస్తాం. ఒకవేళ ఆడ్ నెంబర్ ఉంటే కనుక 4th ప్లేస్ నేను ఆడ్ నెంబర్ వచ్చే ఒక నెంబర్ తీసుకున్నాను. మరి 4th ప్లేస్ ఆడ్ నెంబర్ వస్తే కనుక మనం చూడవలసింది ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే దీనికి సరి సంఖ్య ఉంది, ఓకే. 4th నెంబర్ అనేది బేస్ సంఖ్య ఉంది కాబట్టి 168కి మనం ఎంత కలపాలి అంటే 8 కలపాలండి. అక్కడైతే 4 కలుపుతాం, ఇక్కడైతే 8 కలపాలి.
8 16 1 15 176. ఈ 176 అనేది 16 నిశ్శేషంగా భాగిస్తుంది అనేది చూడాలి. మరి 16 ఒకట్ల 16 మళ్ళీ 16 ఒకట్ల 16 అంటే అప్పుడు ఈ ఓవరాల్ నెంబర్ అనేది 16 నిశ్శేషంగా భాగిస్తుంది అని అర్థం. ఓకే, ఫోర్త్ డిజిట్ మీద ఫోకస్ ఉండాలి. అంటే వేల స్థానంలో ఉన్న అంకె మీద ఫోకస్ ఉండాలి. 16 యొక్క భాజనీయ సూత్రం మనకు తెలియాలంటే ఫస్ట్ ఫోర్త్ డిజిట్ అంటే వేల స్థానంలో ఉన్న అంకె మీద ఫోకస్ ఉండాలి. అది సరి సంఖ్య బేస్ సంఖ్యని గమనించాలి. ఒకవేళ బేస్ సంఖ్య అయితే ఆ లాస్ట్ 3 డిజిట్స్కి 8 కలపాలి. 8 కలపగా వచ్చే సంఖ్య అనేది 16 నిశ్శేషంగా భాగించబడితే ఓవరాల్ నెంబర్ అనేది ఈ ఓవరాల్ నెంబర్ అనేది దేనికంటే 16 నిశ్శేషంగా భావిస్తుందని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు తీసుకుందాం. 3 యొక్క భాజనీయ సూత్రం ఏంటంటే ఏదైనా ఒక సంఖ్యలోని అంకెల మొత్తం అనేది 3చే నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్య అనేది మొత్తం సంఖ్య అనేది 3చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నెంబర్ తీసుకుంటాను నేను, చూడండి. సో ఈ నెంబర్ అనేది 3చే నిశ్శేషంగా భాగించబడుతుందో లేదో చూడండి. అని నేనేం చెప్పానంటే ఏదైనా సంఖ్యలోని అంకెల మొత్తం అనేది 3చే నిశ్శేషంగా భాగించబడాలి. అంటే 6 + 3 9 9 9 18 18 19 19 27. సో 27 వచ్చింది. మరి 27 అనేది 3చే నిశ్శేషంగా భాగించబడుతుంది కదా. 3 9 27 కాబట్టి ఈ ఓవరాల్ నెంబర్ అనేది 3తో నిశ్శేషంగా భాగించబడుతుంది. ఈ ఓవరాల్ నెంబర్ అనేది 3చే నిశ్శేషంగా భాగించబడుతుంది అని అర్థం. అది 3 యొక్క భాజనీయ సూత్రం. అదేవిధంగా 9 యొక్క భాజనీయ సూత్రం కూడా ఉంటుంది. ఏదైనా ఒక సంఖ్యలోని అంకెల మొత్తము 9చే నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్య 9చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఈ సంఖ్య అనేది నిశ్శేషంగా 9చే భాగిస్తుందా లేదా అంటే ఈ సంఖ్యలోని అంకెల మొత్తం 9చే నిశ్శేషంగా భాగించబడాలి. మరి ఏమవుతుంది? 9 9 18 19 27 తర్వాత 9 4 36. ఓకే, మరి ఈ సంఖ్య అనేది 9చే నిశ్శేషంగా భాగించబడుతుంది. 36 అనేది 9చే నిశ్శేషంగా భాగించబడుతుంది కాబట్టి ఓవరాల్ నెంబర్ అనేది 9చే నిశ్శేషంగా భాగించబడుతుందని అర్థం. ఇంకొకటి ఉంది, ఆల్రెడీ మీకు చెప్పాను. ఈ సంఖ్య ఏదైనా సంఖ్య 9చే నిశ్శేషంగా భాగించబడుతుందంటే ఆ సంఖ్య యొక్క డిజిటల్ సమ్ ఎంత అయి ఉండాలి? 9 అయి ఉండాలి. మరి ఏదైనా సంఖ్య యొక్క డిజిటల్ సమ్ 9 అయితే ఆ సంఖ్యను 9చే నిశ్శేషంగా భాగించబడుతుందని అర్థం. మరి దీని యొక్క డిజిటల్ సమ్ కడితే మనకి ఎంత వస్తుందండి? 3 + 6 అంతా 9. అంటే ఈ సంఖ్య యొక్క డిజిటల్ సమ్ 9 వచ్చింది కాబట్టి ఈ సంఖ్యను 9చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ రూల్ అనమాట. 9 అండి. 7 యొక్క భాజనీయ సూత్రం మనకు తెలియాలంటే ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే ఒకట్ల స్థానంలో ఉన్న అంకెను డబుల్ చేయాలి. మరి ఒకట్ల స్థానంలో ఉన్న అంకెను డబుల్ చేస్తూ ఆ ముందున్న నెంబర్కి కలపాలి. సో 7 14 కాబట్టి రిమైనింగ్ నెంబర్కి మనం ఏం చేయాలి? కలపాలి. మరి ఏమవుతుంది అంటే చూడండి, 8 6 8 మళ్ళీ 8 16 అప్పుడు 12 1 10 మళ్ళీ డబుల్ మళ్ళీ 4 2 4 14 లాస్ట్ వచ్చిన నెంబర్ అనేది 14 వచ్చింది. ఈ 14 అనేది 7చే భాగించబడుతుంది కాబట్టి ఈ ఓవరాల్ నెంబర్ అనేది 7చే నిశ్శేషంగా భాగించబడుతుంది అని అర్థం. మరి చూడండి, దీన్ని ఏం చేసామంటే లాస్ట్ డిజిట్ని మనం డబుల్ చేస్తూ ముందు ఉన్న నెంబర్కి కలుపుతూ ఉండాలి. ఈ విధంగా పునరావృతం చేస్తూ ఉండాలి. ఈ విధంగా పునరావృతం చేస్తే లాస్ట్కి వచ్చే నెంబర్ అనేది 7చే భాగించబడినట్లయితే ఈ ఓవరాల్ నెంబర్ అనేది 7చే నిశ్శేషంగా భాగించబడుతుంది అని అర్థం. ఈ ఓవరాల్ నెంబర్ అనేది 7చే నిశ్శేషంగా భాగించబడుతుంది. కొన్ని సంఖ్యలను గమనించండి. 6 6 12 14 15 18 20. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 6 యొక్క భాజనీయ సూత్రం కావాలి అనుకున్నాం. 6 యొక్క భాజనీయ సూత్రం అంటే 6ని రెండు సంఖ్యల లబ్ధంగా రాశాను, 2 3లా రాశాను. మరి ఏదైనా సంఖ్య 6చే నిశ్శేషంగా భాగించబడాలి అంటే ఆ సంఖ్య 2తోనూ మరియు 3తోనూ నిశ్శేషంగా భాగించబడాలి. అంటే ఆల్రెడీ మనకు చెప్పాను, 2 యొక్క భాజనీయ సూత్రం మనకు తెలుసు, అలాగే 3 యొక్క భాజనీయ సూత్రము తెలుసు. మరి ఈ 2 కండిషన్స్ అప్లై అయితే ఆ సంఖ్య 6చే నిశ్శేషంగా భాగించబడుతుంది. 55,102 నెంబర్ని తీసుకున్నాను. మరి ఇది 6చే నిశ్శేషంగా భాగించబడుతుందా లేదో చూడాలి. మరి ఈ సంఖ్య మొదటగా 2చే నిశ్శేషంగా భాగించబడుతుందా? ఎస్, ఒకట్ల స్థానంలో 2 ఉంది కాబట్టి ఇది 2చే నిశ్శేషంగా భాగించబడుతుంది. మరి 3 యొక్క భాజనీయ సూత్రం ఏంటి? ఆ అంకెలోని సంఖ్యల మొత్తం అనేది ఎంత అవుతుంది? అది 3చే భాగించబడాలి. 4 5 9 10 12 12 అంటే 12 అంటే 3చే భాగించబడుతుంది కాబట్టి ఎస్, ఈ ఓవరాల్ సంఖ్య అనేది 6చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ 12 తీసుకుంటే 12ని ఎలా రాస్తామంటే 4 3లా రాస్తాం. 4 3గా రాస్తాం. అంటే 4తో అవ్వాలి, 3తో అవ్వాలి. అలాగే 15 తీసుకున్నాం అనుకోండి, 5 3లో 15 కాబట్టి 5తో అవ్వాలి, 3తో అవ్వాలి. అలాగే 18 తీసుకున్నాం అనుకోండి, 18 అంటే 2 9 అంటే 2తో అవ్వాలి, 2తో అవ్వాలి మరియు 9తో అవ్వాలి. అలాగే 20 తీసుకున్నాం అనుకోండి,
2 10 10 తోటి అవ్వాలి, 2 తోటి అవ్వాలి. అలా మనము ఈ సంఖ్యల యొక్క 6 భాజనీయ సూత్రము, 12 భాజనీయ సూత్రం, 14 భాజనీయ సూత్రం, 15, 18, 20 ఇలా ఎన్ని సో ఆన్ నెంబర్లు కూడా మనము భాజనీయ సూత్రాలను కనుక్కోవచ్చు అనమాట. అంటే కొన్ని ప్రత్యేక సంఖ్యల భాజనీయత సూత్రాలు అవేంటో ఒకసారి చూద్దాం. మరి కొన్ని ప్రత్యేక సంఖ్యలను ఒకసారి గమనించండి. 9, 19, 29, 39, 49, 59 అండ్ సో ఆన్. అలాగే ఇంకొకటి 11, 21, 31, 41, 51, 61 అండ్ సో ఆన్. మరి ఈ విధంగా ఉన్నటువంటి సంఖ్యల యొక్క భాజనీయ సూత్రాలు మనకు కావాలంటే అప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి చూడండి. 9ని మనము 9 + 1 అనుకుంటే 10 అవుతుంది, రైట్. అలాగే 19కి 1 కలిపితే ఎంత అవుతుంది? 20 అవుతుంది. అలాగే 29కి 1 కలిపితే ఎంత అవుతుంది? 30 అవుతుంది. అలాగే 39కి 1 కలిపితే 40 అవుతుంది. 49కి 1 కలిపితే 50 అవుతుంది. 59కి 1 కలిపితే 60 అవుతుంది, రైట్. ఇదంతా +1 అన్నమాట. +1 రైట్. మరి 9కి మనము +1 కలిపితే 10 వచ్చింది. మరి ఈ 10లో రెండో స్థానం అంటే 10ల స్థానంలో ఉన్న అంకె ఇక్కడ 1 ఉందా? ఈ 1ని మనము ఏమంటామంటే సీడ్ ఫ్యాక్టర్ అంటాం. ఏమంటామండి? సీడ్ ఫ్యాక్టర్. మరి ఇది ప్లస్ చేసాం కాబట్టి దాన్ని మనము పాజిటివ్ ఆసిలేటర్ అంటాం. ఈ +1ని ఏమంటామంటే మనము ఈ +1ని పాజిటివ్ ఆసిలేటర్ అంటాం. పాజిటివ్ ఆసిలేటర్ అంటాం. ఓకే. 9కి 1 వచ్చింది, 19కి 2. మరి 19కి మనము దీన్ని ఏమంటామంటే దీన్ని సీడ్ ఫ్యాక్టర్ అంటాం. 29కి 3 సీడ్ ఫ్యాక్టర్ అంటాం. 39కి 4ని సీడ్ ఫ్యాక్టర్ అంటాం. 49కి 50 వచ్చింది కాబట్టి 5ని సీడ్ ఫ్యాక్టర్ అంటాం. 59కి 6 సీడ్ ఫ్యాక్టర్ అంటాం. మరి ఈ విధంగా ఇక్కడ ఒకసారి గమనించండి. 11ని కాస్త నేను 10గా రాశాను. అంటే -1 చేస్తే 10 వచ్చింది. 21ని 20 రావాలంటే మనం ఏం చేయాలి? మైనస్ చేయాలి. 31కి 30 వచ్చింది. 41కి 40 వచ్చింది. 51కి 50 వచ్చింది. అలాగే 61కి 60 వచ్చింది. ఇదంతా ఏం చేశాను? మైనస్ చేస్తే వచ్చింది. ఈ -1ని మనము ఏమంటామంటే నెగటివ్ ఆసిలేటర్ అంటాం. ఏమంటాము? నెగటివ్ ఆసిలేటర్. ఓకే. ఈ 10ల స్థానంలో ఉన్న అంకెని మనము సీడ్ ఫ్యాక్టర్ అంటాం. ఏమంటాం? సీడ్ ఫ్యాక్టర్ అంటాం. ఇదంతా సీడ్ ఫ్యాక్టర్ అనమాట. ఇక్కడ 1, 2, 3, 4, 5 అనేవి సీడ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ కూడా 1, 2, 3, 4, 5 అనేవి సీడ్ ఫ్యాక్టర్స్ అవుతాయి. మరి ఇప్పుడు మీకు సీడ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, పాజిటివ్ ఆసిలేటర్ అంటే ఏంటి, నెగిటివ్ ఆసిలేటర్ అంటే ఏంటో మీకు తెలిసింది. అయితే ఇప్పుడు మనం వీటి యొక్క భాజనీయ సూత్రాలు కట్టవలసి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 19 తీసుకుందాం. 19 యొక్క భాజనీయ సూత్రం మనం కట్టవలసి వస్తే ఏదైనా సంఖ్య 19చే భాగిస్తుందా లేదో మనం తెలుసుకోవాలనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒకసారి గమనించండి. 625ని తీసుకున్నాను. ఇది 19చే భాగిస్తుందో లేదో మనం చెక్ చేయాలి అనుకోండి, రైట్. ఇప్పుడు 16,625 నెంబర్ తీసుకున్నాం. ఒక నెంబర్ని 19 తీసుకున్నాం. మరి 19 యొక్క సీడ్ ఫ్యాక్టర్ అంతా 2. ఓకే. ఇక్కడ 16,625 తీసుకున్నాం. మనం ఏ సంఖ్యతో భాగిస్తున్నాము? 19చే భాగిస్తున్నాం. 19 సీడ్ ఫ్యాక్టర్ అంతా 19 సీడ్ ఫ్యాక్టర్ 2, రైట్. ఎందుకంటే 19కి 1 కలిపితే 20 వచ్చింది. బేస్ వాల్యూ అనేది 0 వచ్చేటట్టు చూసుకోవాలి. ఇక్కడ బేస్ వాల్యూ 0 వచ్చేటట్టు చూసుకోవాలి. ఇక్కడ ఇది 10ల స్థానం కాబట్టి 10 బేసు. ఒకవేళ 100 ఉంటే 100ని తీసుకోవాలన్నమాట బేసు.
అలా విధంగా ఇప్పుడు 10 కాబట్టి 19కి బేస్ అంతా 20 కాబట్టి దాని సీడ్ ఫ్యాక్టర్ అంతా 2. మరి సీడ్ ఫ్యాక్టర్ని ఏం చేయాలంటే ఈ సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో ఉన్న అంకెతో మనం గుణించాలా. ఏం చేయాలా? దీన్ని గుణించాలా. ఎంత సీడ్ ఫ్యాక్టర్ అది 19కి మనం 19 యొక్క భాజనీయ సూత్రం అంటే ఈ నెంబర్ అనేది 19తో భాగిస్తుందా లేదో మనం చూడాలి. మరి చూడాలంటే 19 యొక్క సీడ్ ఫ్యాక్టర్ అంతా మనకి 2 కాబట్టి 2తో మనం దీన్ని గుణించాలా. మరి 5 రెళ్ళు 10. ఆ 10ని ఈ ముందున్న నెంబర్కి ఏం చేయాలి అంటే ఇక్కడ పాజిటివ్ ఆసిలేటర్ వచ్చింది మనకి. అంటే 19ని ఒకటి కలిపితే 20 వచ్చింది కాబట్టి దాన్ని పాజిటివ్ ఆసిలేటర్ అంటాం. మరి పాజిటివ్ ఆసిలేటర్ వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి? 5 రెళ్ళు 10ని మనం ఏం చేయాలంటే కలపాలి. అర్థమైందా? ఈ ఒక్క విషయం తెలిస్తే మీకు తెలిసినట్టే. ఇప్పుడు దీన్ని కలపండి. ఇప్పుడు 2కి 0 కలిపితే 2, 6 ఒకటి కలిపితే 7, అలాగే 6 ఇక్కడ 1. మళ్ళీ సేమ్ ఇదే విధంగా ఒకట్ల స్థానంలో ఉన్న అంకెకి ఏం చేస్తాము? మళ్ళీ 2 తోటే గుణిస్తాం. ఎందుకంటే సీడ్ ఫ్యాక్టర్ 19 సీడ్ ఫ్యాక్టర్ అంతా 2 రెళ్ళు అంతా మళ్ళీ 4 దీనికి కలుపుతాం. 7కి 4 కలిపితే 11, మళ్ళీ ఇక్కడ 7 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, మళ్ళీ 171. మళ్ళీ ఇక్కడ 2, మళ్ళీ ఇక్కడ 2, మళ్ళీ ఇప్పుడు ఎంత అవుతుంది? 2 1 2. ఇదేమవుతుంది? 19 అవుతుంది. సో ఈ 19 అనేది 19తో నిశ్శేషంగా భాగించబడుతుంది కాబట్టి ఈ ఓవరాల్ నెంబర్ అనేది 19తో నిశ్శేషంగా భాగించబడుతుంది అని అర్థం. ఓకే, ఇప్పుడు 19 కాబట్టి 19 యొక్క సీడ్ ఫ్యాక్టర్ 2 కాబట్టి 2తో గుణించాం. అది పాజిటివ్ ఆసిలేటర్ కాబట్టి పాజిటివ్ నెంబర్ కలుపుకుంటూ పోయాం. ఒకవేళ మైనస్ వస్తే అప్పుడు ఎలా? మరి మైనస్ వాల్యూ మనకు వస్తే ఎలా చేయాలి? 11 యొక్క భాజనీయ సూత్రం మనకి ఇక్కడ 11 మిగిలిపోయిందిగా. ఈ 11 గురించి చెప్తున్నాను చూడండి. మరి 11 యొక్క భాజనీయ సూత్రం అంటే ఏంటంటే యాక్చువల్గా 11 స్కూల్ బుక్స్లో మొదటి నుంచి కూడా ఉంటుంది. 11 యొక్క భాజనీయ సూత్రం ఏంటంటే సరిస్థానంలోని బేస్ స్థానంలోని అంకెల మొత్తం అనేది సరిస్థానంలోని అంకెల మొత్తానికి సమానము ఉండాలి. అంటే ఏంటి? 5 + 8 + 9 = 7 + 9 + 6. ఓకే, 5 8 9 7 9 6 కలపండి. ఎంత అవుతుంది? 22. ఇక్కడ 13 9 22 సరిపోయిందిగా. అంకెల మొత్తము బేస్ స్థానంలోని అంకెల మొత్తము సమానమై ఉండాలి, లేదా వారి డిఫరెన్స్ అనేది 11తో నిశ్శేషంగా భాగించబడాలి, లేదా వారింటి మధ్య డిఫరెన్స్ అనేది 0 అయినా ఉండాలి. అప్పుడు ఆ రెండు అది అనేది 11తో నిశ్శేషంగా భాగించబడుతుంది అనేది స్కూల్ పుస్తకాల్లో ఉన్నటువంటి మొట్టమొదటి నుంచి వస్తూనే ఉన్నదనమాట. 11 యొక్క భాజనీయ సూత్రం ఏం చేయాలంటే 11కు సీడ్ ఫ్యాక్టర్ అంతా 11 అనేది 10 రావాలి. 10 బేస్ దగ్గర 10 ఉంది అంటే 10 సీడ్ ఫ్యాక్టర్ అంతా 1. కానీ అది నెగిటివా పాజిటివా? నెగిటివ్. కాబట్టి ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 7 8 9 9 6 ఏం చేయాలా? 11 యొక్క సీడ్ ఫ్యాక్టర్ 1 కాబట్టి అది నెగిటివ్ అనమాట. నెగిటివ్ ఆసిలేటర్ అనమాట. కాబట్టి నెగిటివ్ చేయాలి. 6 1 6 మైనస్ చేయాలి. మైనస్ చేసి 9లో నుంచి 6 తీస్తే ఎంత? 3. ఇక్కడ 9 అలాగే ఉంటుంది, 8 అలాగే ఉంటుంది, 7 అలాగే ఉంటుంది, 5 అలాగే ఉంటుంది. మళ్ళీ ఇంటూ 1 ఒక 3లో 3 అలాగే ఉంటుంది. కాకపోతే మైనస్ చేయాలి. ఇది 6 అవుతుంది, ఇది 8 అవుతుంది, ఇది 7 అవుతుంది, ఇది 5 అవుతుంది. మళ్ళీ అలాగే ఇంటూ 1 ఇది 6 అవుతుంది. 10లో 10 6లో తీస్తే ఇది 2 అవుతుంది, ఇది 7 అవుతుంది, 5 అలాగే ఉంటుంది. కాకపోతే ఇంకా మళ్ళీ 1 2 అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది? 55 వచ్చింది. సో 55 వచ్చిందంటే 11 5 55 కాబట్టి ఓవరాల్ నెంబర్ అనేది 11చే నిశ్శేషంగా భాగించబడుతుందని అర్థం. ఈ నెంబర్ అనేది 11చే నిశ్శేషంగా భాగించబడుతుందని అర్థం. కంటిన్యూస్గా మనము లాస్ట్ వరకు పునరావృతం చేసుకుంటూ పోవాలి. ఆ లాస్ట్ నెంబర్ అనేది ఎప్పుడైనా 11చే భాగించబడితే అప్పుడు ఆ సంఖ్య అనేది 11చే నిశ్శేషంగా భాగించబడుతుంది అని చెప్పొచ్చు. అంటే 11 యొక్క ఆసిలేటర్ అనేది నెగిటివ్ ఆసిలేటర్ కాబట్టి నెగిటివ్ చేస్తాము. మరి 21 వచ్చింది అనుకోండి. 21 వస్తే 20కి ఆసిలేటర్ ఎంత? నెగిటివ్ ఆసిలేటర్ కాబట్టి సీడ్ ఫ్యాక్టర్ అంతా 2తో గుణించి మైనస్ చేసుకుంటూ పోవాలి. 31 చేసామనుకోండి 3తో గుణించి నెగిటివ్ మైనస్ చేసుకుంటూ పోవాలి. 41కి వచ్చింది అనుకోండి 5తో 41 అంటే 4తో గుణిస్తే మైనస్ చేసుకుంటూ పోవాలి. అలాగే ఇక్కడ ఇందులో 29 యొక్క భాజనీయ సూత్రం కావాలంటే మనం ఏం చేయాలి? 29 అంటే 3 అంటే 3తో గుణించాలి. కాకపోతే పాజిటివ్ ఆసిలేటర్ కాబట్టి ప్లస్ చేసుకుంటూ పోవాలి. ఓకే, అలా ఆ విధంగా చేసుకుంటూ పోవాలన్నమాట. 39 అంటే 4తో గుణించి ప్లస్ చేసుకుంటూ పోవాలి. పునరావృతం అవుతుంటూ ఉండాలి. లాస్ట్కి ఆ సంఖ్య అనేది 39తో భాగిస్తుందా లేదా చూడాలి లాస్ట్లో. అప్పుడు ఓవరాల్ సంఖ్య అనేది 39తో భాగిస్తుంది అని అర్థం. ఓకే, ఇది చాలా
అన్ని నెంబర్స్ కూడా వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ కానీ మనం తీసుకున్నామంటే ఇందులో ప్రైమ్ నెంబర్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. కానీ మరి 13 దేంతో గుణించాలి? 4తో గుణించాలి. 6 4 ఎంత? 24. దీన్ని ఏం చేయాలా? ప్లస్ చేయాలా. మరి కలపండి. ఇది 7, ఇది 8, 6, 3, 6. మళ్ళీ 4తో 7 4 28, 8 8 16, 1 8 9 అవుతుంది. ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 6 ఉంటుంది. మళ్ళీ 6 కాబట్టి మళ్ళీ 4. 6 4 ఎంత? 24. మళ్ళీ ఇక్కడ ఎంత అవుతుంది? 13, ఇక్కడ 1 5 6 అవుతుంది. మళ్ళీ ఇక్కడ 6 ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ 4 తోటి 3 4 ఎంత? 12. మళ్ళీ 12 అంటే ఇది 8, ఇది 70, ఇది 78. 13 ఎంతలో 78? 13 ఎంతలో 78 మనకు తెలియదు అనుకో. అప్పుడు దీన్ని కూడా 4తో గుణించు. అప్పుడు ఎంత అవుతుంది? 7 8 4 32. 32 ఎంత అవుతుంది? 39 అవుతుంది. మరి 13 3 39 కాబట్టి ఈ ఓవరాల్ సంఖ్య అనేది 13 చే నిశ్శేషంగా భావించబడుతుందని అర్థం. అంటే ఈ టోటల్ నెంబర్ అనేది 13 చే నిశ్శేషంగా భావించబడుతుందని అర్థం. అంటే 13కి మనము సీడ్ ఫ్యాక్టర్ అనేది ఎంత అనేది 4 అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరి ఇంకా ఏ నెంబర్ ప్రైమ్ నెంబర్ చెప్పండి? 17 అనుకోండి. మరి 17కి 17 3 51 కాబట్టి సీడ్ ఫ్యాక్టర్ ఎంత అవుతుందండి? 5 అవుతుంది. కాకపోతే 51ని మనం 50 చేయాలి కాబట్టి మైనస్ చేస్తాం. అంటే ఓకే, అర్థమవుతుందా? మైనస్ చేస్తాం. కావాలంటే ఒక నెంబర్ తీసుకుంటాను, ఒకసారి చెక్ చేస్తాను చూడండి. 45,186. మరి ఇది 17 చే నిశ్శేషంగా భావించబడుతుందో లేదో చూడండి అన్నాడు. 17తో భావిస్తుందంటే ఏంటి? 17 అంటే 17 3 51 కాబట్టి 51 అనేది 50 అవ్వాలంటే మైనస్ చేయాలి. మైనస్ సీడ్ ఫ్యాక్టర్ అంటే 5తో గుణించాలి. రైట్, 5తో గుణించాలి కాబట్టి మైనస్ చేయాలి. రైట్, ఎందుకంటే మైనస్ సీడ్ ఫ్యాక్టర్ కాబట్టి. 6 5 ఎంత? 30. మైనస్ చేస్తున్నాం. 8లో 0 తీస్తే 8. ఇక్కడ 11 నుంచి 3 తీస్తే ఎంత అవుతుంది? 11 నుంచి 3 తీస్తే ఇక్కడ 8. రైట్, 11 నుంచి 3 తీస్తే 8. ఇక్కడ 4 ఉంటుంది, అలాగే ఇక్కడ 4 ఉంటుంది. మళ్ళా 5 తోటి 8 5 ఎంత? 40. తీయండి, మైనస్ చేయాలి. 8 అవుతుంది, 0 అవుతుంది, 4 అవుతుంది. మళ్ళీ ఇక్కడ 5. 8 5 40. 0 వచ్చిందా? సో లాస్ట్కి 0 అయినా రావాలి, లేదా ఆ సంఖ్య 11 చే భావించబడాలి. 0 వచ్చింది కాబట్టి ఈ ఓవరాల్ నెంబర్ అనేది 17 చే నిశ్శేషంగా భావించబడుతుంది. ఓకే, అది ఈ విధంగా మనం ఏ నెంబర్ అని తీసుకోండి. ఇప్పుడు 17 తర్వాత 23 కావాలనుకోండి. 23 ఏమవుతుంది? 23 3 69 కాబట్టి సీడ్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది? 70 అవుతుంది. అంటే ఇక్కడ ఏం చేయాలా? +1 చేయాలా. అంటే 7తో మనం గుణించి ప్లస్ చేసుకుంటూ పోవాలి, పునరావృతం చేసేది. లాస్ట్ 23తో భాగిస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. అప్పుడు 23 అనేది 23తో సంఖ్య నిశ్శేషంగా భావించబడుతుందో లేదో తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది మీరే చేయండి. ఇక్కడ 10,534. 10,534 దీన్ని మీకు ఇచ్చాను. ఈ సంఖ్య 23తో నిశ్శేషంగా భావించబడుతుందా లేదో ఒకసారి మీరే చెక్ చేయండి. 23తో నిశ్శేషంగా భావించబడుతుందా లేదా చెక్ చేయండి. కొన్ని ప్రత్యేక సంఖ్యల భాజనీయత సూత్రాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంఖ్య ఏబి రూపంలో ఉంటే ఆ సంఖ్య అనేది దేనితో భావించబడుతుందంటే 101తో భావిస్తుందండి. ఓకేనండి. ఏబి రూపంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1212 అనే నెంబరు దేనితో భాగిస్తుందంటే 101తో భాగిస్తుందని అర్థం. అలాగే 5353 అని ఉందనుకో, అది 101తో భాగిస్తుందని అర్థం. మరి ఏబి రూపంలో ఉంటే ఆ సంఖ్య 101తో భాగిస్తుంది. దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే దాన్ని ఏబి అంటే ఒక ఏబి ఉంది కాబట్టి 2 1లు రాస్తాము. ఒక ఏబి కాబట్టి ఏబి అనేవి ఎన్ని సంఖ్యలు? 2 సంఖ్యలు కాబట్టి ఒక సంఖ్య తీస్తే ఒక 0 రాస్తాం. అలాగే ఇంకొకటి ఏబి అనే రూపంలో ఉంటే ఆ సంఖ్య దేనిచే భాగించబడుతుందంటే, మరి ఎన్ని ఏబీలు ఉన్నాయంటే 3 ఏబీలు ఉన్నాయి కాబట్టి 3 1లు రాస్తాను. మరి 2 ఏబీలో ఒక్కొక్క అంకెని తీసేస్తే అప్పుడు 2 ఏబీలు, ఈ 2 ఏబీలో ఎన్ని సంఖ్యలు? 2 సంఖ్యలు కాబట్టి రెండిట్లో ఒకటి తీస్తే ఒక 0 అవుతుంది. ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0. రైట్. మరి ఇప్పుడు గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే చెప్తున్నది. మరి ఈ సంఖ్య ఎన్ని? ఏబి అనేవి ఎన్ని? 3. ఇవి ఎన్ని సెట్లు? 1 2 3 కాబట్టి 3 ఉంటుంది. 3 తర్వాత నెంబర్ ఎంత అంటే 4.
మరి 3కి 4 కలిపితే 7 అవుతుంది. మరి 3 తర్వాత 4, మరి 7 కన్నా ముందు నెంబర్ ఎంత అంటే 6. 3 తర్వాత 4 కాబట్టి 3 తర్వాత 4 కాబట్టి 3కి 4 కలిపితే 7 అవుతుంది. 7 కన్నా ముందు నెంబర్ 6. మరి ఈ రెండింటిని మనం గుణిస్తాం. 6 4 ఎంత అంటే 24 అవుతుంది. ఓకే. మరి 6కి 3 కలిపితే 6కి 7 కలిపితే ఎంత అవుతుందండి? 13 అవుతుంది. ఈ 13కి 24 కలిపితే 37 అవుతుంది. అంటే ఒక సంఖ్య ఏబి రూపంలో ఉంటే అది 3 తోటి 7 తోటి 13 తోటి 37 నిశ్శేషంగా భాగిస్తుందని అర్థం. ఇంకొక సంఖ్య ఏబిసి రూపంలో ఉంటే అప్పుడు ఇక్కడ ఎన్ని సెట్లు ఉన్నాయి? ఏబిసి 2 సెట్లు ఉన్నాయి. ఏబిసిలు ఎన్ని నెంబర్లు? 3 నెంబర్లు. కాబట్టి 3 నెంబర్లో ఒక నెంబర్ తీసేస్తే ఎన్ని నెంబర్లు ఉంటాయి? 2 ఉంటాయి. కాబట్టి 2 సున్నాలు. అంటే ఏబిసి రూపంలో ఉంటే ఆ సంఖ్య దేనిచే భాగించబడుతుందంటే 1001తో నిశ్శేషంగా భాగించబడుతుంది. మరి ఇప్పుడు ఏబిసి అనేవి 2 సెట్లు కాబట్టి 3 అనేది ఉండదు. 2 సెట్లు కాబట్టి స్టార్టింగ్ నెంబర్ ఇక్కడంతా 3. స్టార్టింగ్ నెంబర్ ఎంత అంటే 3. మరి స్టార్టింగ్ నెంబర్ మా 3 లేదు ఇక్కడ. ఎందుకంటే ఏబిసి అనేవి 2 అని మనం అనుకున్నాం. కాబట్టి స్టార్టింగ్ నెంబర్ తీసేసాను. మరి స్టార్టింగ్ నెంబర్ తీసేసానంటే ఎండింగ్ నెంబర్ కూడా తీసేస్తాను. స్టార్టింగ్ నెంబర్ తీసేసానంటే ఎండింగ్ నెంబర్ కూడా తీసేస్తాను. అంటే మరి మధ్య మాత్రమే ఉంటాయి. అంటే 7 తర్వాత 11 తర్వాత 13. మరి ఈ 7, 11, 13 చే ఈ ఏబిసి రూపంలో ఉన్న అంకె నిశ్శేషంగా భావించబడుతుంది అని అర్థం. నెక్స్ట్ అలాగే ఈ రూపంలో ఉంటే ఆ సంఖ్య అనేది ఈ దేనితో నిశ్శేషంగా భావించబడుతుందంటే ఈ 2 నెంబర్లు తీసుకుంటాం. అనగా 3 అవుతుంది. 3 తర్వాత 7 ఉంది. 7 తర్వాత 11 ఉంది. 11 తర్వాత 13 ఉంది. 13 తర్వాత ఇక్కడ 37 ఉంది. 37 తర్వాత ఇక్కడ 100 1 ఉంది. అలాగే ఇక్కడ 10 10 10 1 కూడా ఉంది. ఓకే. ఇది జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే మీకు ఇది చెప్పడం జరిగింది. సెట్ ఏ ఎస్ఐ పేపర్ ప్రిలిమ్స్ 2023లో ఇవ్వడం జరిగింది. ప్రశ్న చూడండి. 5096కి ఒక ధనపూర్ణాంకం కేని కలిపితే వచ్చే ఫలిత సంఖ్య 39చే భాగించబడితే అప్పుడు ఆ కే యొక్క కనిష్ట విలువ ఎంత? 15, 18, 21, 24 అన్నాడు. మరి ఒక 3036కి ఒక ధనపూర్ణాంకం కేని కలుపుతున్నాము. ఆ కేనే కనుక్కోమన్నాడు. మరి కే 15 అనుకుంటే అప్పుడు కే 15 అనుకుంటే 3096కి 15 కలిపితే ఎంత అవ్వాలి? అది 39చే భాగించబడాలి. రైట్. మరి 3096కి 15 కలపండి. 11. ఆప్షన్ అనేది మనము 15 అనుకుంటే అప్పుడు ఇది 39తో భాగించబడాలి. రైట్. 39తో నిశ్శేషంగా భాగించబడాలి. ఇది అనుకుంటే 18 అనుకుంటే ఇది భాగించబడాలి. 21 అనుకుంటే ఇది భాగించబడాలి. 24 అనుకుంటే ఇది భాగించబడాలి. మరి క్లియర్గా ఆప్షన్లో ఏది భాగిస్తుంది 39 అంటే ఆల్రెడీ మీకు చెప్పాను. 39తో భాగించబడాలి అంటే 39తో భాగించబడాలంటే దీని బేస్ ఎంత? దగ్గరగా ఉన్నది 40. ప్లస్ చేస్తే +1 చేస్తే 40 వస్తుంది. అంటే 4తో గుణించాలి. ఇది సీడ్ ఫ్యాక్టర్ 4 పాజిటివ్ చేయాలి. అంటే పాజిటివ్ ఎస్లేటర్ కాబట్టి ప్లస్ చేయాలి. మరి ఇక్కడ లాస్ట్ డిజిట్కి నేను 4తో గుణిస్తున్నాను. 4 ఒకటి 4. అప్పుడు ఇది కలిపితే ఇది 5 315 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 315 అవుతుంది. అలాగే మళ్ళీ 4తో 4 5 20. అప్పుడు ఎంత అవుతుంది? ఇది 51 అవుతుంది. మరి 39 51 అవుతుందా? కాదు. మరి చూడండి 4, మరి 4 16 అంటే ఇది అవుతుంది 7, ఇది 327, మళ్ళీ ఇది 4 4 28, అప్పుడు ఇది 1, ఇదంతా 60 అవుతుంది. అంటే ఇది కూడా కాదు. రైట్. నెక్స్ట్ అలాగే ఇది 4తో గుణించాలంటే 4 28 అవుతుంది. ఇది 9, ఇది 3, ఇది 3, మళ్ళీ ఇది 4 9 36 వేసుకుంటే మళ్ళీ ఇది 9, ఇది 69 అవుతుంది. మరి 39 69 పోతుందంటే ఇది కూడా కాదు. మరి మిగిలింది ఒకటే, అదే అవుతుంది. కావాలంటే అది చెక్ చేసుకోండి. ఇక్కడ 0 అంటే 0 తీసేస్తాము. ఇది 4 అంటే 4 8 అవుతుంది. 39 అవుతుంది. 13 39 కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సెట్ ఏ ఎస్ఐ పేపర్ ప్రిలిమ్స్ 2023లో 13వ ప్రశ్న ఇచ్చాడు చూడండి. 12x అనేది కసాగవుతుంది.
3, 4, 6కి కసా ఎంత 12, 12 ఎక్స్ కాబట్టి కసాగు. ఆ కసాగు ఎంత ఇచ్చాడు మనకి 144 ఇచ్చాడు. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 144/12 అవుతుంది. మరి 12 ఎంతలు అంటే 12, 12 12 144, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12. మరి ఆ 3 సంఖ్యలు ఏమవుతాయి, ఆ 3 సంఖ్యలు ఇవి. ఆ 3 సంఖ్యలు మొత్తం కదా మనకు కావాలి. మరి మొత్తం ఎంత అవుతుంది 13x. మరి 13x అంటే x ఎంత 12, 13 12 ఎంత 156. ఇలా విధంగా చేయాలి ప్రాసెస్. కానీ నేనేం చెప్తున్నానంటే విధంగా చేయాలి. ఆన్సర్ ఎంత అవుతుంది 156 అవుతుంది. కానీ నేనేం చెప్తున్నానంటే 3, 4, 6 మొత్తం అడిగాడు. 3, 4, 6 మొత్తం అంటే మొత్తం ఎంత 13. 13 మల్టిపులే ఆన్సర్ అవ్వాలి. మరి 13 మల్టిపుల్ ఆన్సర్ అవ్వాలంటే 13 దేంతో గుణించాలా, ఆన్సర్ దేంతో గుణించాలా, లాస్ట్ డిజిట్ని 13 3 39 కాబట్టి 4తో గుణించాలి. అంటే ఇది 4తో గుణించాలి. 4తో గుణించి కలపాలి. 4 16, 10 30 అవుతుంది. అంటే ఇది కాదు, 13తో తెగాలి ఇది. నెక్స్ట్ ఇది 4తో గుణిస్తాం. 4 6 24, ఇది 39 వచ్చింది. 39 వచ్చిందంటే ఆన్సర్ ఇది అవుతుంది. 13 భాజనీయ సూత్రం. 13 భాజనీయ సూత్రం అంటే 13 39 ఇక్కడ 40 వచ్చింది కదా, ఇక్కడ +1 చేస్తేనే 40 వస్తుంది. ఈ సీడ్ ఫ్యాక్టర్ 40తో గుణిస్తాము. అంటే 4తో గుణించాను. ఏం చేయాలి, ప్లస్ చేయాలి. ప్లస్ చేసి 39 వచ్చింది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎస్ఐ మెయిన్స్ పేపర్ 3 2023లో ఇవ్వడం జరిగింది ప్రశ్న. 42వ ప్రశ్న చూడండి. ఒక 3 అంకెల సంఖ్య 4A3కి ఒక సంఖ్య 984 కలిపినప్పుడు వచ్చిన 4 అంకెల సంఖ్య 13B7ను 11 నిశ్శేషంగా భాగిస్తే అప్పుడు B² - A² విలువ ఎంత అన్నాడు. మరి 11 యొక్క భాజనీయ సూత్రం ఇచ్చాడు ఇక్కడ. 11 యొక్క భాజనీయ సూత్రం ఏంటి అంటే ఇక్కడ B13B7 అనేది 11 నిశ్శేషంగా భాగిస్తుందంటే దాని అర్థం ఏంటి అంటే సరి సంఖ్యలో బేస్ స్థానంలోని అంకెల మొత్తం సరి సంఖ్యలోని బేస్ సంఖ్యల మొత్తం అనేది ఎలా ఉండాలంటే సరి స్థానంలో బేస్ స్థానంలోని అంకెల మొత్తం సరి స్థానంలోని అంకెల మొత్తం అనేది సమానంగా ఉండాలి. అంటే 1 + B = ఏమవుతుందంటే 3 + 7 అవుతుంది. అంటే 1 + B = ఎంత అవుతుంది 10 అవుతుంది. మరి B = ఎంత అవుతుందంటే 9 అవుతుంది. ఓకే, B = 9 అయ్యింది. మరి వాడు ఏమి ఇచ్చాడంటే 4A3కి 984ని కలిపాడు. 984ని కలిపితే అప్పుడు ఆ సంఖ్య వచ్చిందంట. ఆ సంఖ్య ఎంత అండి, ఇప్పుడు 97 అవుతుంది. దీన్ని బట్టి 4A3 = ఎంత అవుతుందంటే 413 అవుతుంది. మరి A = ఎంత అండి 1. మరి A = 1, B = 9 వస్తే మరి మనకు కావాల్సింది B² - A² కాబట్టి B² అంటే 9² - 1² అంటే 1. దట్ ఈక్వల్ టు 9² అంటే 81 - 1² అంటే 1. దట్ ఈజ్ ఈక్వల్ టు 80 అవుతుంది. మరి క్లియర్గా ఆన్సర్ అనేది ఆప్షన్ 1 రైజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 80 అనేది ఆన్సర్ అవుతుంది అన్నమాట.